అయ్యా పవన్ కళ్యాణ్ గారు, సనాతన ధర్మ బోర్డు అంటే ఇదేనా? మీరు చెప్పినటువంటి సనాతన ధర్మ బోర్డు కార్యాలయం ఇదేనా? సాక్షాత్తు ఏడుకొండల వాడి సాక్షిగా మీరు అన్నారు ఆ రోజు సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పేసి. మరి సనాతన బోర్డు అంటే ముంతాజ్ హోటల్ నిర్మాణం చేయటమేనా? మరి ఈరోజు పవిత్రమైనటువంటి తిరుమల కొండ సమీపం లోపల, శేషాద్రి కొండ సమీపం లోపల మీరు బార్ అండ్ రెస్టారెంట్ కు అనుమతులు ఇచ్చారంటే మీ యొక్క ఆధీనంలోనే పంచాయతీరాజ్ శాఖ ఉంది, పర్యాటక శాఖ ఉంది. మరి స్వామివారిని నిత్యము కొలిచేటువంటి ఆధ్యాత్మిక వనరులు ఎన్నో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం లోపల ఈ రోజు మీరు ఈ యొక్క ముంతాజ్ హోటల్ నిర్మాణానికి సహకరిస్తున్నారంటే దీని యొక్క అర్థము సనాతన బోర్డు కాదు, మీరు నిక్కచ్చితంగా వక్ఫ్ బోర్డుకు పనిచేస్తున్నారన్నది అర్థమవుతా ఉంది. కాబట్టి అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే సనాతన ధర్మ బోర్డు, సనాతన వీరుడు, సనాతన శూరుడు అని చెప్పేసి ఆ రోజు చాలా మంది భక్తులు మిమ్మల్ని పొగిడినారు. వాటిని నిలబెట్టుకోవాలంటే తక్షణమే ఇక్కడ ముంతాజ్ హోటల్ పనులు నిలిపివేయాలా? ఇదే స్థానం లోపల మీరు నిజంగా ధర్మానికి కట్టుబడి ఉంటే 1,00,000 గోవులతో గోదామాన్ని ఏర్పాటు చేయండి, లేదా తిరుమలకు వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థమై వసతి గృహాన్ని ఏర్పాటు చేయండి, లేదా వేద పాఠశాలలను ఏర్పాటు చేయండి. గాని ఇటువంటి బార్ అండ్ రెస్టారెంట్లకు, ఈ ముంతాజ్ హోటళ్లకు పర్మిషన్లు ఇచ్చి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయకూడదని చెప్పేసి మనవి చేస్తూ ఓం నమో వెంకటేశాయ. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.